కోసల దేశంలో ఒక ఊరి చివరి అడవిలో ఒక స్వామీజీ ఉండేవారు. ఆయన మహాజ్ఞాని. ఆయన గొప్పతనానికి ముగ్ధులై ఆ ఊళ్ళో అందరూ ఆయనకి ఆశ్రమం కట్టారు. ఆయన ఒక్కరే అక్కడ ఉండేవారు. అప్పుడప్పుడు అందరూ వచ్చి ఆయన చెప్పేది విని వెళ్ళిపోయేవారు. ఆయనకి రోజు ఉదయం ఒక్క అరటిపండు మాత్రమే తినే అలవాటు. ఆ అరటిపండు దేవుడి దగ్గర పెట్టి పూజ అవగానే బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఆ ఒక్క అరటిపండుని ఒక ఎలక తినేసింది. స్వామీజీ వారికి కోపం వచ్చింది. ఇలా ప్రతిరోజు ఆ అరటిపండుని ఎలక తినేయడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వామీజీ వారికి సహనం నశించింది. దాన్ని ఎలాగైనా చంపడం కోసం ఒక పిల్లిని పెంచుదాం అనే ఆలోచన వచ్చింది. స్వామీజీ వారి కోరిక మేరకు ఊళ్ళో వాళ్ళు ఒక పిల్లిని అక్కడ వదిలేశారు. మరి పిల్లికి పాలు ఎలా? స్వామీజీ వారికి ఒక ఆవు ఉంటే మంచిది అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆవును తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. అలాగే ఆవును చూసుకోవడానికి ఊళ్ళో వాళ్ళు బాబ్జీ అనే ఒక కుర్రాడిని కూడా పెట్టారు. ఈ ఎలకేమో ఇంకా దొరకడం లేదు. ఒకరోజు ఆవును చూసుకునే బాబ్జీకి జ్వరం వచ్చింది. మరి ఆవుకి గడ్డి ఎవరేస్తారు? పేడ ఎవరు తీస్తారు? పాపం స్వామీజీ వారు ఇబ్బంది పడకూడదని ఊళ్ళో వాళ్ళు బాబ్జీ వాళ్ళ అక్కను పంపించారు. వాడి అక్క పేరు మోహిని. చక్కని పిల్ల, పైగా వయసులో ఉంది. ఒక వర్షం కురిసిన పగలు ఆవుని కట్టేసి తడిసిన పైట పిండుకుంటుంది మోహిని. ఆ దృశ్యం స్వామీజీ చూశారు. మనసు చలించింది. మెల్లగా మోహిని ఆశ్రమం లోపలికి లాగారు. మ్యూజిక్ మొదలైంది. ఆ రోజు నుండి అప్పుడప్పుడు వాళ్ళ తమ్ముడికి జ్వరం వచ్చినా రాకపోయినా మోహిని మాత్రం ఆశ్రమానికి వస్తూ పోతూ రహస్యంగా స్వామీజీ వారికి సేవలు చేసుకున్నది. కానీ ఒకరోజు ఆ అమ్మాయికి నెల తప్పడంతో ఊళ్ళో అందరికీ ఈ సేవల గురించి తెలిసిపోయాయి. కోపంతో మోహిని తండ్రి వచ్చి స్వామీజీ గడ్డం పట్టుకొని ఆశ్రమంలో బయటికి లాగాడు. అందరూ వచ్చి పెద్ద గొడవ చేసి ఆ పిల్లని స్వామీజీకి ఇచ్చి అదే రాత్రి పెళ్లి చేసేశారు. శోభనం రాత్రి ఈ బాబ్జీ గాడు ఆశ్రమం బోర్డు పీకేశాడు. 4 రోజుల తర్వాత మోహిని, వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు బాబ్జీ ఆశ్రమానికి షిఫ్ట్ అయిపోయి అందరూ అక్కడే ఉంటూ పక్కనే ఉన్న 4 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ స్వామీజీని పెదకాపుం చేసేశారు. ఆ తర్వాత మోహిని కడుపున 12 కొడుకు పుడితే వాడికి వీరనాయుడు అని పేరు పెట్టారు. అలా స్వామీజీ కూడా మనలాగే సంసారంలో పడి సంకనాకిపోయాడు. ఇది కథ. మోరల్ ఏంటంటే, ఏ కష్టం లేకుండా ఖాళీగా ఉన్నప్పుడే మన ఈగో లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే కోపాలు వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన కొంపలు ముంచుతాయి. అసలు ఎలక అరటిపండు తింటే తప్పే ఉంది? అది కూడా ప్రాణే కదా. ఒకటి కాకపోతే 2 దొబ్బించుకో దేవుడి దగ్గర. ఇద్దరు చెరొకటి తింటే పాయ. దానికి కోపం. ఆ అనవసర కోపం వల్ల తెలియకుండా మన ట్రైన్ వేరే పట్టాకలు ఎక్కేస్తుంది. చాలా దూరం వెళ్ళాక కానీ తెలియదు ఎటు వెళ్దాం అనుకున్నాం, ఎటు పోయాం అన్నది. ఇన్ని దరిద్రాలకి కారణం ఒక ఎలక అన్న విషయం మనకి తెలియని కూడా తెలియదు. ఈ కథ ఎవరి కోసం అంటే, పని పాట లేకుండా ఉన్న వెధవలకి, లేదా జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉన్న వాళ్ళకి. మీరందరూ తప్పనిసరిగా ఈ కథ వినాలి. వినడమే కాదు, ఒక వ్రతంలాగా 10 మందితో ఈ కథను పంచుకోవాలి, ఫార్వర్డ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.